విశాఖలో ట్రాఫిక్ చలాన్ల మోత మోగుతోంది. స్థానిక ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు తీయడం తగ్గించారు. అలాగని చలానాలు తగ్గిపోయాయని అనుకుంటే పొరపాటే. ముఖ్యంగా పెండింగ్ చలానాలు క్లియర్ చేయాలని విశాఖ పోలీస్ కమిషనర్ సంగబ్రత బాగ్చి అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. రోజుకి 100 నుంచి 150 వరకు పెండింగ్ చలానాలు నగరంలోని ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్నారు. ఈ కారణంగానే వాహన చోదకులకు హెల్మెట్ ఉన్నా సరే ట్రాఫిక్ పోలీసులు వాహనాలు ఆపి పెండింగ్ చలానాలను యాప్ ద్వారా తనిఖీలు చేస్తున్నారు. చలానా పెండింగ్ చూపిస్తే అక్కడికక్కడే వాహన చోదకుల చేత ఆన్లైన్ పేమెంట్ చేయిస్తున్నారు. ఒకవేళ పెండింగ్ ఉన్నట్లయితే మీ చలాన్ ఇలా పెండింగ్ ఉన్నాయి, ఇలాగ 3 months దాటిపోతుంది, మీరు కట్టుకోవాలి అని చెప్పేసి కట్టిస్తున్నాం. విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 22 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అన్ని ట్రాఫిక్ స్టేషన్ల సిబ్బంది ఉదయం, సాయంత్రం, రాత్రి అన్న తేడా లేకుండా రోడ్డు మీదనే విధులు నిర్వహిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి ట్రాఫిక్ చలానా మొబైల్స్ కి పంపుతున్నారు. కానీ చాలా మంది ఈ చలానాలను లైట్ తీసుకుంటున్నారనే చెప్పాలి. ఫలితంగా విశాఖ నగరంలో పెండింగ్ చలానాలు కొండల్లా పేరుకుపోయాయని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ చలానాలకు ఆఖరి తేదీ లేకపోవడం, ఆలస్యంగా చెల్లిస్తే పెనాల్టీ లేకపోవడం వల్లనే వాహన చోదకులు చలానాలు కట్టడం లేదని పోలీసులు వాపోతున్నారు. చాలా మంది 5 నుంచి 10 వరకు పెండింగ్ చలానాలు ఉన్నా సరే దర్జాగా తిరగడం తీవ్ర దుమారం రేపుతుంది. పైగా పెండింగ్ చలానాలు కట్టండని మొబైల్స్ కి మెసేజ్లు పంపుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం వల్లనే ట్రాఫిక్ పోలీసులు రోడ్డెక్కేలా చేసిందనే చెప్పాలి. ట్రాఫిక్ పోలీసులు తాజాగా నిర్వహిస్తున్న తనిఖీల్లో పలువురు వాహన చోదకులు పెండింగ్ చలానాలు ఉన్నా సరే మళ్లీ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి దొరికిపోవడం పోలీసులను అబ్బురపరుస్తుందని చెప్పాలి. పలు చలానాలు పెండింగ్ లో ఉన్న విషయం మరిచిపోతున్న వాహన చోదకులు హెల్మెట్ లేకపోవడం, ట్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ లో రావడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. విశాఖ ట్రాఫిక్ పోలీసులకు మరో పనే లేదు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి సొమ్ము వచ్చేలా చేయడమే పనిగా పెట్టుకున్నారనే చెప్పాలి. ఇక చలానాల రేట్లు కూడా పెరగడంతో వాహన చోదకుల్లో అసహనం పెరుగుతోంది. హెల్మెట్ లేకుంటే ఏకంగా 1000 రూపాయల పెనాల్టీ విధించడం తెలిసిందే. ప్రెజెంట్ అయితే సిటీలో మోస్ట్ ఆఫ్ ది హెల్మెట్ గురించి మేము ఫోకస్ చేస్తాం. హెల్మెట్ 100% హెల్మెట్ పెట్టుకుంటే యాక్సిడెంట్ తక్కువ అవుతాయి అని చెప్పేసి మేమైతే గట్టిగా నమ్మేది ట్రాఫిక్ వాళ్ళం అదే. ఎందుకంటే మోర్ దెన్ యాక్సిడెంట్లు హెల్మెట్ లేకుండా అయిపోవడం వల్ల హెడ్ ఇంజరీస్ వల్ల చనిపోతున్నారు, డెత్స్ పెరుగుతున్నాయి. దాన్ని అరికట్టడానికి ఈ పెరిగిన చలానాల ఫైన్ గురించి కానీ రియలైజేషన్ గురించి వెహికల్స్ ఎక్కడెక్కడ తనిఖీలు సిటీ ఓవరాల్ మొత్తం సిటీలో తనిఖీలు ఇప్పుడు వెహికల్ తనిఖీ చేసి హెల్మెట్ గురించి అవేర్నెస్ కల్పించడం కానీ మనకు చలానా కట్టించడం కానీ జరుగుతుంది. దాని పర్పస్ తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే. ప్రీవియస్ చలాన్స్ ఏమన్నట్లయితే ప్రీవియస్ చలాన్స్ గతంలో ఒక సంవత్సరం కానీ సంవత్సరం క్రితం కానీ చలాన్స్ ఉన్నట్లయితే అవి ఆపి చెక్ చేసి వాళ్ళకి క్లియరెన్స్ వాళ్ళ చెక్ ఇచ్చి చూపించి ఒకవేళ పెండింగ్ ఉన్నట్లయితే మీ చలాన్ ఇలా పెండింగ్ ఉన్నాయి, ఇలాగ 3 months దాటిపోతుంది, మీరు కట్టుకోవాలి అని చెప్పేసి కట్టిస్తున్నాం. టార్గెట్ ఏం లేదు, రెగ్యులర్గా ఓవరాల్గా టార్గెట్ అని ఉండదు. ట్రాఫిక్ కూడా ఉద్యోగం రోడ్డు మీద కాబట్టి మేము ఖచ్చితంగా చెక్ చేసి ఇచ్చేస్తాం. టార్గెట్ ఏం లేదు. రోజుకి 100 చలానాలు కట్టిస్తాం. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఆన్లైన్ ఈ చలానా పేమెంట్ అని కొట్టినట్లయితే మనకి అది ఖచ్చితంగా వస్తుంది. చలానా కట్టడానికి ఒక చలానాకి మనకి ఓవరాల్గా 3 months టైం ఉంటుంది. పెనాల్టీ పడదు, బట్ అది రిమైండర్ కింద వస్తుంది. దాన్ని మీకు ఆల్రెడీ మెసేజ్ ద్వారా మనకి చెప్తుంది కట్టాలి అని చెప్పేసి. దాన్ని మనం కట్టేసుకొని క్లియర్ చేసుకుంటే మంచిది. పెండింగ్ ఉంటుంది ఆపేసి ఖచ్చితంగా కట్టాలి. మీరు కట్టకపోతే తర్వాత మీకే ఇబ్బంది అవుద్ది. ఈ గవర్నమెంట్ మళ్ళీ దీనిపైన వేరే యాక్షన్ తీసుకున్నట్లే దానివల్ల మీరు సఫర్ అవుతారని చెప్పి మనం మంచిగా చెప్పడం వల్ల దానివల్ల కన్విన్స్ అయ్యి వాళ్ళు కట్టడానికి ముందుకు వస్తున్నారు. ప్రెజెంట్ డిఎల్ కూడా చేస్తున్నాము. ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్ వెహికల్స్ కానీ ఇలాంటివి జరిగినట్టయితే ఖచ్చితంగా డిఎల్ సస్పెండ్ చేస్తున్నాం.